వరి వివిధ ప్రాంతాల్లో పిలక దశ నుండి ఈనిక దశ వరకు ఉంది. అయితే వాతావరణ మార్పుల కారణంగా చీడపీడలు ఆశించి తీవ్రంగా నష్టం చేసే అవకాశం ఉంది. ఇప్పటికే చాలా చోట్ల తెగుళ్లు ఆశించినట్లు శాస్త్రవేత్తలు గుర్తించారు. వీటిని గుర్తించిన వెంటనే చేపట్టాల్సిన సమగ్ర సస్యరక్షణ చర్యల గురించి తెలియజేస్తున్నారు పొలాస ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం శాస్త్రవేత్త బలరాం. ప్రస్తుతం వరి వివిధ ప్రాంతాల్లో పిలక దశ నుంచి ఈనిక దశలో ఉంది. ముఖ్యంగా ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్ నెలల్లో చీడపీడలు అధికంగా ఆశించే సమయం. ఇందుకు అనుగుణంగానే వాతావరణం కూడా ఉంది. వరి ఎదుగుతున్న సమయంలో చాలా వరకు రైతులు అధికంగా యూరియాను వేస్తుంటారు. దీంతో చీడపీడలు కూడా పెరిగే అవకాశం ఉంది. ముఖ్యంగా పిలకలు తొడిగే దశ నుంచి ఈనిక దశలో ఉంది. వరి పంటను ఈ దశలలో ముఖ్యంగా 3 తెగుళ్లు ఆశించి నష్టాన్ని కలుగజేస్తాయి. అందులో ముఖ్యమైనది ఈ వానాకాలంలో ఎక్కువగా ఆశించేది బ్యాక్టీరియా ఆకు ఎండు తెగులు లేదా బ్యాక్టీరియా ఎండాకు తెగులు. ఇది ఒక బ్యాక్టీరియా వలన కలుగుతుంది. ఈ తెగులు మామూలుగా మనకు పంట పిలకలు తొడిగే దశ లేదా ఈనిక దశలో ఆశిస్తుంది. ఈ తెగులు ఆశించినప్పుడు ఆకులపైన మనకు పసుపు రంగు మచ్చలు అనేటివి ఏర్పడతాయి. ఈ మచ్చలను మనం చూసుకున్నట్లయితే ఈ మచ్చల యొక్క అంచులు అలల మాదిరిగా ఉంటాయి. అంచులను బట్టి ఇది మనము బ్యాక్టీరియా ఎండాకు తెగులుగా నిర్ధారణకు రావచ్చు. ఈ ఆకులు అనేటివి పైనుంచి కిందికి ఎండుకుంటూ రావడం జరుగుతుంది. ప్రధాన పొలంలో మనము ఈ తెగులను గమనించినప్పుడు ఉదయం పూట మనము ఈ తెగులు సోకిన మొక్కలను గమనించినట్లయితే ఆకుల మీద పసుపు రంగు నీటి బిందువులు కనిపిస్తాయి. ఈ పసుపు రంగు నీటి బిందువులు అనేటివి బ్యాక్టీరియా యొక్క సముదాయము. ఈ బ్యాక్టీరియా ఎండాకు తెగులు నివారణకు ఎలాంటి కెమికల్స్ మందులు అయితే లేవు. కాకపోతే ఈ తెగుల యొక్క వ్యాప్తిని అరికట్టడానికి మనకు మొదటగా రైతులు ఈ తెగులను పొలంలో గమనించినప్పుడు వరికి వేయాల్సిన ఈ యూరియా నత్రజని సంబంధిత ఎరువులు ఏవైతే ఉన్నాయో వాటిని తాత్కాలికంగా నిలిపివేసుకోవాలి. దీనికి ఈ తెగుల యొక్క ఉధృతిని మనకు వ్యాప్తి చెందనివ్వకుండా లీటర్ నీటికి ప్లాంటామైసిన్ 1 గ్రాము ప్లస్ కాపర్ ఆక్సిక్లోరైడ్ 3 గ్రాములు ఈ 2 మందులు కలిపి లీటర్ నీటికి కలుపుకొని మనము ఈ తెగుళ్ళు సోకిన పొలంలో పిచికారీ చేసుకోవాలి. అదేవిధంగా రైతు సోదరులు ఈ తెగులు సోకిన పొలం నుంచి పక్క పొలాలకు నీటిని మళ్లించకుండా చూసుకున్నట్లయితే ఈ తెగులు యొక్క వ్యాప్తిని మనము అరికట్టవచ్చును. అదేవిధంగా వరి పంటను ఈ వానాకాలంలో ఆశించే ఇంకొక తెగులు అగ్గి తెగులు. అగ్గి తెగులు వరి పంటను వివిధ దశలలో ఆశిస్తుంది. ఈ తెగులు ఆశించినప్పుడు ఆకులన్నీ మాడిపోయి కాలిపోయినట్లుగా కనిపిస్తాయి. కాబట్టి ఈ తెగులను మనము అగ్గి తెగులు అంటాము. దీన్ని మనము మెడవిరుపు అంటాము. మెడవిరుపు అనేది పంటకు చివరి దశలో ఆశిస్తుంది. పిలకలు తొడిగే దశలో లేకపోతే మనకు ఈనిక దశలో ట్రైసైక్లజోల్ 120 గ్రాములు లేదా ఐసోప్రోథయోలిన్ 300 ml ఎకరానికి సరిపడా నీటిలో కలుపుకొని పిచికారీ చేసుకున్నట్లయితే ఆకుల మీద వచ్చే అగ్గి తెగులను మనము సమర్థవంతంగా నివారించుకోవచ్చు. అదేవిధంగా మనకు పూత సమయంలో దాదాపుగా 25% పూత సమయంలో మనకు తర్వాత దశలో మెడవిరుపు ఆశిస్తుంది. కాబట్టి ఈ మెడవిరుపును ఆశించకుండా మనము దాని నుంచి కలిగే నష్టం నుంచి కాపాడుకోవడానికి 15 నుంచి 20% పూత సమయంలో ట్రైఫ్లాక్సిస్ట్రోబిన్ ప్లస్ టెబుకొనజోల్ అనే మిశ్రమము కలిగినటువంటి మందును 0.4 గ్రాములు లీటర్ నీటికి కలుపుకొని పిచికారీ చేసుకున్నట్లయితే ఈ అగ్గి తెగులను మనము సమర్థవంతంగా నివారించవచ్చును. వరి పంటను ఆశిస్తుంది. ఈ తెగులు ఆశించినప్పుడు నీటి మట్టానికి ఆనుకొని ఉన్న కాండం దగ్గర నుంచి పై వరకు నిర్దిష్టమైన ఆకారం లేనటువంటి తెల్లటి మచ్చలు ఏర్పడతాయి. తెగులు ఉధృతి ఎక్కువగా ఉన్నప్పుడు ఈ మచ్చలనేటివి కాండం నుంచి పోటాకు వరకు చేరి అధిక నష్టాన్ని కలిగించే అవకాశం ఉంది. దీని నివారణకు గాను టిల్ట్ అంటే ప్రొపికొనజోల్ అనే మందు లీటర్ నీటికి 1 ml లేదా
హెక్సాకోనజోల్ అనే మందు 2 ml లీటర్ నీటికి, లేదా ట్రైఫ్లాక్సిస్ట్రోబిన్ ప్లస్ టెబుకోనజోల్ అనే మందు 0.4 గ్రాములు లీటర్ నీటికి కలుపుకొని వారం నుంచి 10 రోజుల వ్యవధిలో ఉధృతిని బట్టి 2 సార్లు పిచికారీ చేసుకున్నట్లయితే మనము ఈ పాము పొడ తెగులను సమర్థవంతంగా నివారించి దానివల్ల కలిగే నష్టాలను అధిగమించవచ్చు.